అవసరం ఆలోచనను రేకెత్తిస్తుంది. ఆ ఆలోచనే పెట్టుబడిగా, సంకల్పమే ఆయుధంగా సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు యువకుడు. టైలరింగ్ రంగంలో నవశకానికి బీజం వేశాడు. టైలరింగ్ స్టార్టప్ను విజయవంతంగా నడిపిస్తూ మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. TailersIn.com పేరుతో ఏర్పాటు చేసిన ఈ స్టార్టప్కు హైదరాబాద్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఫార్మా, ఫుడ్, వాహనాలు తదితర రంగాలకు చెందిన స్టార్టప్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. టైలరింగ్లో స్టార్టప్ అనేది ఎప్పుడూ వినలేదు. కానీ వినూత్నంగా టైలరింగ్ రంగంలో స్టార్టప్ను ఏర్పాటు చేసి సరికొత్త అధ్యాయానికి నాంది పలికాడు నగేష్ అనే యువకుడు. అసాధ్యమనుకున్న టైలరింగ్ స్టార్టప్ను సుసాధ్యం చేసి 10 మందికి ఉపాధి కల్పిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. హైదరాబాద్లో స్థిరపడిన నగేష్ ఇంజనీరింగ్ చేశాడు. పలు కంపెనీల్లో ఇతను ఉద్యోగం చేశాడు. ఉద్యోగం అంటేనే ఎదుగు బొదుగులేని జీవితం. జీవితంలో ఎదగాలంటే ఒకరిద్దరి దగ్గర ఉద్యోగం చేస్తే సాధ్యం కాదని, అందుకే వ్యాపారం చేయాలనుకున్నాడు. కానీ పెట్టుబడి లేక ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఈ క్రమంలోనే 2020లో కోవిడ్ మహమ్మారి ముంచుకొచ్చింది. జనాల జీవితాలను అతలాకుతలం చేసింది. ఎన్నో కంపెనీలు ఉద్యోగుల్ని ఇంటికి పంపేశాయి. వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు నగేష్. ప్రజల అవసరాలు తీర్చే స్టార్టప్ను తీసుకురావాలని ఆలోచించాడు. ఆ ఆలోచనలోంచి పుట్టిందే టైలరింగ్ స్టార్టప్. ఆన్లైన్లో టైలరింగ్ సేవలు అందించే వ్యవస్థ హైదరాబాద్లో లేదని గుర్తించాడు. అనుకున్నదే తడవుగా రీసెర్చ్ చేశాడు. ఇక రంగంలోకి దిగాలని నిర్ణయించుకొని అప్పటి వరకు ఉన్న జాబ్కు రిజైన్ చేశాడు. టైలరింగ్ రంగంలోనే సరికొత్తగా TailersIn.comకు శ్రీకారం చుట్టాడు. ఇప్పుడున్న బిజీల లైఫ్లో టైలర్ షాప్కు వెళ్లి కొత్త బట్టలు కుట్టించుకోవడం అందరికీ సాధ్యం కాదు. అలా అని రెడీమేడ్ తీసుకుందామంటే కొందరికి సెట్ కావు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా TailersIn.com సంస్థ అద్భుతమైన సేవలు అందిస్తోంది. వినియోగదారుడు ఇంటి నుంచి బయటకు కదలకుండా వాట్సాప్లో వివరాలు పంపిస్తే చాలు. ఆ కొలతల ఆధారంగా ఆ సంస్థ బట్టలు కుట్టిస్తుంది. వినియోగదారుడి ఇంటి దగ్గర నుంచి బట్టలు సేకరించడం మొదలుకొని ఆ వివరాలు తీసుకోవడం, గడువు తేదీలోపే కొత్త బట్టలు కుట్టి ఇంటికి డెలివరీ చేయటమంతా టైలర్స్ ఇన్ చూసుకుంటుంది. ఇదంతా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. సరైన వివరాలతో వాట్సాప్ మెసేజ్ పంపిస్తే చాలు. సంస్థ ప్రతినిధి వినియోగదారుడి ఇంటికి చేరుకుంటాడు. కొలతల వివరాలు సేకరించటం, ఆ తర్వాత బట్టలు కుట్టి ఇంటికి చేర్చటం ఇవన్నీ టైలర్స్ ఇన్ సంస్థే చూసుకుంటుంది. పురుషులు, మహిళలు, చిన్నారులు ఇలా అందరికీ టైలరింగ్ సేవలు అందించడం ఈ సంస్థ స్పెషాలిటీ. మా వెబ్సైట్ నుంచి ఎంక్వైరీ చేసినప్పుడు కానీ ఇన్స్టాగ్రామ్ లేదంటే ఫేస్బుక్ అలా ఎంక్వైరీ చేసిన వాళ్ళందరూ వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ చేస్తే లేదా కాల్స్ చేస్తే వీల్ ఆస్క్ దెమ్ టు వాట్సాప్లో మెసేజ్ చేయమని చెప్తాము. వాళ్ళకి కావాల్సిన ఏమైనా క్వైరీస్ ఉన్నా మెసేజ్ చేసి కాల్ చేసి వాళ్ళ క్వైరీస్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ అంతా చేస్తాం. వాళ్ళకంతా ఓకే అంటేనే మేము ఇంకా ప్రొసీడ్ అవుతాం అన్నమాట. మేము ముందే స్కెడ్యూల్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. పికప్స్ కానీ డెలివరీస్ కానీ ఏ రోజు ఏ స్లాట్ ఉంటుంది అది అనేది నెక్స్ట్ 3 డేస్కి ప్లాన్ చేసుకుని అలాగే ప్రొడక్షన్ కూడా ప్లాన్ చేసుకుంటాం. వాళ్ళు ఇచ్చిన తర్వాత పికప్కి వెళ్ళి ఆ అబ్బాయి మెటీరియల్స్ తెచ్చిన తర్వాత ఇక్కడ మేము మెటీరియల్స్ రిసీవ్ చేసుకుని ఫ్యాషన్ కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళకి అసైన్ చేస్తాము. సో ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ అనేవి చాలా కాన్ఫిడెన్షియల్, ఎవరికి తెలియవు, ఓన్లీ 2 పర్సన్స్కి మాత్రమే తెలుసు. సో ఈవెన్ ఫ్యాషన్ కోఆర్డినేటర్స్ కానీ, టైలర్స్ కానీ, ప్రొడక్షన్ టీమ్ కానీ, లాజిస్టిక్ టీమ్ కానీ ఎవరికి నెంబర్స్ తెలియవు. ఓన్లీ లాజిస్టిక్ వాళ్ళకి అడ్రస్, లొకేషన్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఒక్కసారి ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత అది ఆర్డర్ కంప్లీట్ అయ్యే వరకు ఫ్యాషన్ కోఆర్డినేటర్స్ చూసుకుంటారు. రాగానే కాల్ చేస్తారు. వినియోగదారులకు నచ్చినట్లుగా లేటెస్ట్ ఫ్యాషన్ను బట్టి బట్టలు కుట్టివ్వడం టైలర్స్ ఇన్ సంస్థ స్పెషాలిటీ. అన్నిటికంటే ముఖ్యంగా వినియోగదారులు ఇంటి నుంచి బయటకు వెళ్లనవసరం లేదు. ఇంటి నుంచే టైలర్స్ ఇన్ సంస్థ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు. వినియోగదారుడికి ఏ రోజు కావాలో ఆ సమయానికే కుట్టిన బట్టలను తిరిగి అందచేయటం టైలర్స్ ఇన్ సంస్థకే సాధ్యం. కుట్టినందుకు ఛార్జ్ తీసుకోవడం తప్ప ఆర్డర్స్ను ఇంటి నుంచి స్వీకరించడం, తిరిగి అప్పచెప్పడం ఇదంతా ఫ్రీనే. దీనికోసం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయటం అనేది ఉండదు. అందుకే ఈ సర్వీస్కు వినియోగదారుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది.
టైలర్స్ఇన్.com లో నిపుణులైన టైలర్లుంటారు. మారుతున్న ఫ్యాషన్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే టైలర్లు ఇక్కడున్నారు. అందుకే ఒక్కసారి ఇక్కడికొచ్చిన వినియోగదారుడు మళ్లీ మళ్లీ వీళ్లకే ఆర్డర్ ఇస్తుంటారు. అదే టైలర్స్ఇన్.com విజయ రహస్యమని చెప్పక తప్పదు. నా పేరు నగేష్ అండి. టైలర్స్ఇన్.com అన్నది 2020 కోవిడ్ ఆ టైంలో ముందున ర్యాండమ్గా ఏదో ఆలోచిస్తూనే ఉన్నాం, ఇది మొదలు పెట్టాలి అది మొదలు పెట్టాలని. బీస్పోక్ ఫ్యాషన్ ఒక ఇండస్ట్రీ, అది కొద్దిగా అట్లీస్ట్ ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో చేద్దామని చెప్పి టైలర్స్ఇన్.com అన్నది ఆలోచించడం జరిగింది. నేను ఇంజనీరింగ్ చదివాను, 2005లో ఇంజనీరింగ్ పాస్ అవుట్. తర్వాత ఏంటంటే సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యి నా లైఫ్ అంబిషన్ వాజ్ ఆల్వేస్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. సో మెయిన్స్ ఒక 2 సార్లు రాసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అది ఫైనల్లీ అంటే నా వల్ల కాలేకపోయింది. తర్వాత మల్టిపుల్ జాబ్స్ చేశాను, హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్, ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఇలాంటి వాటిలో కావచ్చు. టైలర్స్ఇన్.com అన్నది ఆలోచిస్తున్న టైంలో వచ్చేసి నేను యానిమల్ బయోటెక్నాలజీ కంపెనీలో పనిచేస్తూ ఉండే. తర్వాత ఆగస్ట్ 2020లో ఆ జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం టైలర్స్ఇన్.com అన్నది స్టార్ట్ చేశాను. ఎంత ఒక నెలకి కొత్త కస్టమర్లు మెల్లిగా యాడ్ అవుతూ ఉండేవారు. తర్వాత మెల్లిగా ఈ రోజు అన్న రోజుకి మనకి ఏంటంటే రోజుకి ఒక 50 లొకేషన్ నుంచి పికప్ డెలివరీ చేస్తున్నాము. అలాగే ఈరోజు హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ ఈ సిటీ ఏరియాలో మనకు ఒక 21,000 మంది కస్టమర్స్ ఉన్నారు. జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ సమీపంలోని టైలర్స్ఇన్.com స్టార్టప్ లో 20 నుంచి 25 మంది పనిచేస్తున్నారు. వీరంతా టైలరింగ్ శిక్షణ పొందిన వారే. హైదరాబాద్ చుట్టుపక్కల అంటే నార్సింగ్ మొదలుకొని కూకట్పల్లి, బాచుపల్లి, నాగారం, ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, రాజేంద్రనగర్ ఇలా ప్రతి చోట ఈ సంస్థకు వినియోగదారులున్నారు. నగరంలో ఏకంగా 21,000 మందికి పైగా కస్టమర్లున్నారు. వీళ్ల పని నచ్చి మెచ్చి మళ్లీ ఆర్డర్లు ఇస్తుండటంతో టైలర్స్ఇన్.com పేరు ప్రఖ్యాతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందుకే సంస్థను మరింత విస్తరించేందుకు నగేష్ ప్రయత్నిస్తున్నాడు. భవిష్యత్తులో బ్రాంచులను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాడు. వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ ద్వారా చాలా మంది వినియోగదారులు టైలర్స్ఇన్.com ను సంప్రదిస్తారు. అయితే ఆర్డర్ సేకరించడం నుంచి ప్రతి విషయంలోనూ నిర్వాహకులు చాలా బాధ్యతగా ఉంటారు. వినియోగదారుల వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి. అలాగే ఆర్డర్ నచ్చినాక ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి వినియోగదారులకు సేవలందిస్తున్నారు. ఇక్కడ వచ్చి సంవత్సరం నుంచి హెమ్మింగ్ చేస్తున్నాను. వర్క్ కూడా బాగుంటుంది బాగానండి. అందరూ కస్టమర్లు మంచిగా వస్తారు, మంచిగా వెళ్తారండి. అన్నీ మంచిగా ఉన్నాయని కస్టమర్లు అన్నీ తెచ్చుకుని వెళ్తున్నారు. మేము పీకో చేస్తాము, ఫాల్స్లు కుడతామండి, చీరలకు ముళ్ళు వేస్తాము, బటన్స్ వేస్తాము, అన్నీ కుడతామండి. మరి మేము మొత్తానికి నగేష్ ఆలోచనలోంచి పుట్టిన టైలర్స్ఇన్.com వినియోగదారులకు అద్భుతమైన సేవలందిస్తూ విజయవంతంగా ముందుకెళ్తోంది. నగేష్ కృషి, పట్టుదల వల్లే ఇది సాధ్యమైంది. ఓ చిన్న స్టార్టప్ గా మొదలైన సంస్థ ఇప్పుడు వేలాది మందికి సేవ చేస్తోంది. టైలర్స్ఇన్ సంస్థ భవిష్యత్తులో మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కోరుకుందాం. ఆలోచనే పెట్టుబడిగా, సంకల్పమే ఆయుధంగా వ్యాపార రంగంలో అడిగేశాడు ఆ యువకుడు. టైలర్స్ఇన్.com పేరుతో ఫ్యాబ్రిక్స్ని కుట్టి ఉచితంగా హోమ్ డెలివరీ చేస్తున్నారు. కరోనా టైంలో పురుగు పోసుకున్న ఆలోచనే టైలర్స్ఇన్.com. అయితే చాలామంది కస్టమర్లు ఇంటి నుంచి బయటకు వచ్చి ఫ్యాబ్రిక్స్ కుట్టించుకోవాలంటే కొంత ఇబ్బంది పడతారు. కాబట్టి వారి కోసం ఫ్యాబ్రిక్స్ను కుట్టి హోమ్ డెలివరీ ఫ్రీ ఛార్జెస్తో చేస్తున్నారు. ఆయనే నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు నగేష్. కెమెరామెన్ దశరథ్తో పూర్ణచందర్, టీ న్యూస్, హైదరాబాద్.